సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓసారి నా స్నేహితురాలు నా వద్ద వాపోయిందండి. తనకి తలకి రంగులేసుకోవడం ఇష్టం లేదట. తెల్ల వెంట్రుకలు కనపడితే అలానే వదిలేసిందట. దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఒకటే గొడవ. వాళ్ళ ఆయనైతే నా పక్కన నువ్వు నడుస్తూ ఉంటే అందరూ మీ ఆంటీనా అని అడుగుతున్నారంటూ గోల పెట్టేస్తున్నారట. ఇలా చాలా సార్లు మనం ఎలా ఉండాలో, ఎలా ఉంటే అందంగా ఉంటారని అంటారో పక్క వాళ్లే నిర్ణయించేస్తుంటారు. దుస్తులు, అలంకరణలు స్త్రీలకి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని అంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి ఆర్భాటాలు ఏవీ లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే అనేక మంది స్త్రీలు నాకు తెలుసు. 40 ఏళ్లకే జుట్టు కాస్త తెల్లబడిపోయిన ఓ మిత్రురాలు రోజంతా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటుంది. చూసేందుకు చాలా పెద్ద వయసు దానిలా కనిపిస్తున్నావంటే నా మనసు ఇంకా 25 ఏళ్ల అమ్మాయిలానే ఉంది అంటూ నవ్వేస్తుంది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సఖులు, ఈనాడు మన షాపింగ్ సరిగమలు శ్రద్ధ ఎక్స్టెన్షన్ సికింద్రాబాద్ కి వచ్చేసింది. లేటెస్ట్ కలెక్షన్స్ ని పరిచయం చేయడానికి మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందామా? హలో కిరణ్ గారు, ఎలా ఉన్నారు? సో మా సకులకి ఈరోజు లేటెస్ట్ కలెక్షన్స్ ని పరిచయం చేస్తారా? ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అంటే పూర్వకాలం ఐటమ్ ఈ మార్కెట్ లో చాలా మంది మర్చిపోయారు. ఆ ఐటమ్ మళ్ళీ రీ ఎంట్రీ గురించి మేము ప్రయత్నించగా ఒక చోట దొరికినాయి మాకు. అది కూడా టెర్రకోట ఐటమ్. టెర్రకోట మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిన ఐటమ్ అన్ని కూడా అవి అందులో డిఫరెంట్ వెరైటీస్ మీకు ఈ రోజు చూపించబోతున్నా. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఐటమ్స్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు జనాలు. మరొకసారి ఆ ఇండియన్ ట్రెడిషన్ అంటే మట్టితో చేసిన ఐటమ్స్ ని గుర్తు చేస్తే చాలా బాగుంటుంది. నేచురల్ ఐటమ్స్ కింద ఉంటాయి, పైగా ఆర్టిఫిషియల్ తో ఇంకా పని ఉండదు. ఓకే అండి, సో ఫస్ట్ ఐటమ్ వచ్చి మీకు ఫ్లవర్ పాట్స్ చూపిస్తున్నా. ఓకే, సో ఈ మెటీరియల్ మనకు వచ్చిన ఒక ఫ్లవర్ పాట్స్. ఓకే, సో ఇదంతా చాలా బాగుందండి. అండ్ మొత్తం మట్టితో చేసింది కాబట్టి 2 పాట్స్ కంబైన్ చేసినట్టుగా ఉంది. అండ్ కింద కూడా ఒక సిలిండ్రికల్ షేప్ వచ్చింది. ఈ కలర్ అంతా కూడా మనకి నేచురల్ కలర్స్ అన్ని కూడా మీకు. ఓకే, సో మనకి తయారు చేయడం ఈ మొత్తం ఐటమ్ ని తయారు చేయడం అంతా కూడా మట్టితో చేసింది. అండ్ కలర్స్ కూడా నేచురల్ కలర్స్. అంతా కూడా ఇంకోటి ఏంటంటే హ్యాండ్ మేడ్ వర్క్ అంతా కూడా మీకు హ్యాండ్ తో చెక్కిన వర్క్ కాబట్టి మీకు కళాకారుని ఒక గుర్తింపు గురి కూడా కనబడుతుంది అందులో మీకు. ఎందుకంటే ఇది హ్యాండ్ మేడ్ కాబట్టి, మెషిన్ మేడ్ కాదు, హ్యాండ్ మేడ్ కాబట్టి నిజంగా కళాకారులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నిజంగా చాలా చక్కగా ఉన్నాయి. ఆ కన్ను బొమ్మలు, బొట్టు అంతా కూడా మన ఇండియన్ ట్రెడిషన్ గుర్తు చేసే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ వచ్చి ఇది కూడా ఫ్లవర్ స్టోన్. ఇందులో అంటే గణేష్ బొమ్మ మీరు చూడొచ్చు. ఓకే, సో గణేష్ బొమ్మని చూడొచ్చు మనం. చాలా బాగుందండి. అండ్ మనకి పైన కూడా చిన్న ఫోల్డింగ్ వచ్చింది. అండ్ మొత్తం మనకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్లవర్స్ కేనండి లేకపోతే ఇంకేమైనా? ఫ్లవర్స్ కాదు, దేనికైనా మల్టీ పెన్ స్టాండ్ వాడుకోవచ్చు. టేబుల్ మీద ఎంట్రన్స్ షో పీసెస్ కింద కూడా వాడుకోవచ్చు. ఏంటంటే ఎక్కువ అంటే ఎంట్రన్స్ హాల్లో ఫ్లవర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లేడీస్. ఎక్కువ డిఫరెంట్ షేప్స్ లో దొరుకుతాయి కాబట్టి మీకు ఫ్లవర్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో ఇందులో ఫ్లవర్స్ కానీ పెన్ స్టాండ్ గా యూజ్ అవుతుంది. అలాగే టీపై మీద ఇది గణేష్ చూసారు. ఇప్పుడు ఇంకోటి ఇది సేమ్ పాట్ మోడల్. ఇందులో ఒక లేడీ ఫిగర్ ని మనం చూపించచ్చు. చాలా బాగుందండి. అండ్ ఇది మొత్తం లేడీ ఫేస్ వచ్చింది తర్వాత. అండ్ మొత్తం మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. జస్ట్ స్క్రాచింగ్స్ లా వచ్చాయి. తర్వాత మళ్ళీ లీఫ్ మోడల్ వచ్చింది. అండ్ వర్క్ అంతా కూడా న్యాచురల్ కలర్స్ తో చేసిన కాబట్టి చాలా చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్లవర్ పాట్. ఇందులో అంటే ఓన్లీ లీవ్స్ చూపిస్తాడు మీకు. ఓకే, ఇవన్నీ ఇందా చూసిన అన్ని రకాలు ఉన్నాయి. లేడీ బర్డ్ ఉంది, పికాక్ ఉంది. ఇవన్నీ ఓన్లీ ఎస్పెషల్ ఇది వచ్చి లీఫ్ ఎక్కువగా గ్రాండ్ లుక్ చూపిస్తున్నాడు మీకు. అది చాలా బాగుంది. అండ్ ముందు పార్ట్ కూడా ఇలా బ్యూటిఫుల్ డిజైన్ తో వచ్చింది. అండ్ ఎండింగ్ కూడా సేమ్, ముందు ఎలా ఉందో వెనకాల కూడా అలాగే మంచి డిజైన్ తో వచ్చింది. ఇది కూడా మనకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుందండి. ఇప్పుడు దాకా మీరు చూసింది మీరు వాల్ హ్యాంగింగ్, ఫిక్సింగ్ ప్లస్ ఏంటంటే టేబుల్ టాప్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక ఓన్లీ ఫ్లవర్స్ కి ఎస్పెషల్లీ ఫ్లవర్స్ కి పాట్ కింద వస్తుంది. హ్యాంగింగ్ పాట్స్ ఇవన్నీ కూడా టెర్రకోట ఐటమ్స్ లోనే హ్యాంగింగ్ పాట్. నెక్స్ట్ ఇది మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం, హస్తకళా ప్రదర్శనలను ఇస్తూ ఉంటారు. సో అందులో ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఈ సిటీ లైఫ్ లో చాలా తక్కువగా ఇలాంటి ఇండియన్ ట్రెడిషన్ మనం చూడడం. అండ్ ఈ పాట్ లో మనము ఎలాంటి ప్లేస్ చేసుకోవాలి, ఎలాంటి ఫ్లవర్స్ చేసుకుంటేనే బాగుంటది మీకు. ఓకే, సో ఇది మనకి జస్ట్ వాల్ కి హ్యాంగ్ చేసుకుంటే ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు దాకా మీరు డిఫరెంట్ షేప్స్ అలా ఫ్లవర్ పాట్స్ చూసారు, హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్స్ చూసారు.
ఇది వచ్చి విమ్చైన్ అంటాం దీన్ని. ఓహో ఓకే. ఇది విమ్చైన్ ఏంటంటే గ్రోకి ఒక వాస్తుకి సంబంధించిన ఐటమ్ ఇదంతా కూడా. ఓకే. విమ్చైన్స్ అంటే మనం మెటల్ ఎక్కువ వాడతాం.